రేవంత్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా? ఉంటే ప్రజా ఉద్యమాలు ఎక్కడ? పసలేని ప్రసంగాలతో కారు కాలం వెల్లదీస్తోందా? కేసీఆర్ ఎందుకు బయటికి రావటం లేదు? అసలు బీఆర్ఎస్ లీడర్లు లేని వ్యతిరేకతను ఎందుకు సృష్టిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్. కాంగ్రెస్కి బలంగా మారిన రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రసంగాల్లో లేని మార్పు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే ఉద్యమాలు ఏవి? కేసీఆర్ ఎందుకు బయటికి రావటం లేదు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడటం కన్నా రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా పోరాడటమే తమ టార్గెట్ అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా ఉన్నారు. నేరుగా రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి బలం కాబట్టి అలా చేస్తున్నారని అనుకుందాం. అయితే రేవంత్పై చేస్తున్న ఆరోపణలు మాత్రం రొటీన్గా ఉంటున్నాయి. ఆయన్ను ప్రజలంతా తిడుతున్నారు. మరొకరైతే ఆత్మహత్య చేసుకునేవారు. వ్యతిరేకత విపరీతంగా పెరిగింది. మళ్ళీ వచ్చేది మేమే. ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారని చెప్పడమే పోరాటం అయిపోయింది వారికి. కేటీఆర్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్నారు. ఆ ప్రసంగాల్లో మార్పేమీ ఉండదు. రేవంత్ రెడ్డిపై తనకు ఉన్న కోపం మొత్తం చూపిస్తున్నారు కేటీఆర్. మాట్లాడితే రాష్ట్రంలోని ప్రజలు రేవంత్ రెడ్డిని తెలుగు భాషలో ఉన్న తిట్లన్నీ తిడుతున్నారని చెబుతూ ఉంటారు. మరొకరైతే ఆత్మహత్య చేసుకునేవారని కూడా చెబుతూ ఉంటారు. ఈ మాటలు ఎదుట వినేవారికి కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత పెరిగిపోయిందని చెబుతుంటారు. ఇక కేసీఆర్ వచ్చేయాలని ప్రజలు తీర్మానించుకున్నారని చెప్పి ప్రసంగాన్ని ముగిస్తారు. మధ్యలో పథకాలు ఏమీ అమలు చేయలేదని, కేసీఆర్ అన్నీ చేశాడని అంటారు. ఇవే మాటలు అదే పనిగా చెప్పడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందో కానీ ప్రతిరోజు అవే మాటలు రోజుకు 2-3-4 సార్లు మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం వల్ల ఇంతకంటే మ్యాటర్ లేదన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఏర్పడుతోంది. రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంటే ప్రజా ఉద్యమాలు ఎందుకు చేపట్టడం లేదన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఫలానా అంశంలో ప్రభుత్వం విఫలమైందని, ఆ విషయాన్ని నెరవేర్చి తీరాలని ప్రజల్ని తీసుకొని రోడ్డెక్కి ప్రజల కోసం పోరాడాలి కదా అన్న ప్రశ్న కూడా వస్తుంది. అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదన్న ప్రశ్నకు సమాధానమే లేదు. ఓవైపు కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి బయటకు రాకపోవడాన్ని సమర్థించుకోలేకపోతున్నారు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఆయన మాత్రం బయటకు రావటం లేదు. కేటీఆర్ చేస్తున్న పోరాటానికి, ప్రచారాలకు, డైలాగులకు ఎంత మైలేజీ వస్తుందో ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కావటం లేదు. హరీష్ రావుకు ఫోకస్ రావటం లేదు. కవిత జాగ్రత్త కోసం పనిచేస్తున్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ను తిట్టడం, తమను పొగుడుకోవడం తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేకపోవడం మాత్రం బీఆర్ఎస్ కేడర్ను ఆశ్చర్యపరుస్తోంది.